Hello and welcome to another lecture of the forest mensuration. ఇప్పుడు వచ్చేసరికి సెట్ 6 లో అడుగు పెట్టేసాం. స్పీగల్ రిలాస్కోప్ కంబైన్స్ ది ఫంక్షన్ ఆఫ్ స్పీగల్ రిలాస్కోప్ అనేదండి బేసల్ ఏరియా గేజ్ మరియు హిప్సోమీటర్ రెండిటి కింద కూడా పనిచేస్తుంది. అంటే స్పీగల్ రిలాస్కోప్ అనేది ఏరియా ఆఫ్ బేసల్ ఏరియా ఆఫ్ ద ట్రీ మరియు హైట్ ఆఫ్ ద ట్రీ, హిప్సోమీటర్ అంటే హైట్ అనండి, హైట్ ఆఫ్ ద ట్రీ, ఈ రెండింటిని కూడా మెజర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటి ఫంక్షన్స్ ని చేయగలరు. ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ విత్ ఈవెన్ ఏజ్డ్ స్టాండ్స్ ఉంటే కనుక ట్రీ ఏజ్ దే ఇంక్రీజ్ విత్ ట్రీ ఏజ్. ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కూడా ట్రీ యొక్క షేప్ అనేది ఆల్మోస్ట్ సిలిండర్ కింద వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో దే ఇంక్రీజ్ విత్ ది ఏజ్. ఓకే, నేను నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఆల్సో విత్ సైట్ క్వాలిటీ. సైట్ క్వాలిటీ అంటే ఏంటండి, ది హైట్ ఆఫ్ ది ట్రీ. యాజ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ ఇంక్రీజెస్ విచ్ ఇండికేట్స్ ది ఏజ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. నెక్స్ట్ వన్ థిన్నింగ్ ఇంటెన్సిటీ. అంటే మనం ఎక్కువగా థిన్ చేసినా కూడా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది గ్రోత్ పెరుగుతుంది, గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. థిన్నింగ్ ఇంటెన్సిటీ. గ్రోత్ పెరిగితే ఏజ్ కూడా పెరుగుతుంది, ఏజ్ పెరిగితే ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది. సైట్ క్వాలిటీ అంటే హైట్ పెరగడం, అదే గ్రోత్ పెరగడం అనేది కూడా. థిన్నింగ్ అంటే ఏం లేదండి, ఆకుల్ని తెంపేసామనుకోండి, ఆ ఆకుల్ని పునరుజ్జీవనం చేయడానికి అవసరం లేకుండా నేను ఇంకా పైకి ఎదగచ్చు అన్న ఉద్దేశంతో పైకి ఎదగడానికి దానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అదే దానికి ఇంకా ఆకుల్ని పెట్టేసామనుకోండి, ఈ ఆకుల్ని పెంచి పోషించడానికి అది న్యూట్రియంట్స్ అంతటిని వాడేసుకుంటూ ఉంటుంది. ఈ థిన్నింగ్ అన్న దాంట్లో ఆకుల్ని తీసేస్తూ ఉంటాం. సైట్ క్వాలిటీ హైట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ట్రీ ఏజ్ ఇన్ ఈవెన్ స్టాండ్స్, ఫార్మ్ ఫ్యాక్టర్ దాంట్లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది సిఏఐ వర్సెస్ ఎంఏఐ? సిఏఐ పీక్స్ బిఫోర్ ఎంఏఐ. నిజమే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిఏఐ గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఎంఏఐ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో సిఏఐ ముందర పీక్ అవుతూ ఉంటుంది, నిజమే. రొటేషన్ ఏజ్ ఈజ్ సిఏఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏఐ. ఇది మాత్రం రొటేషన్ ఏజ్ అని అంటారు, నిజమే. ఎంఏఐ డిక్లైన్స్ ఆఫ్టర్ సిఏఐ పీక్. ఎంఏఐ అనేది రైజ్ అవుతుంది సిఏఐ పీక్ తర్వాత. సిఏఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఏఐ ఇన్ యంగ్ స్టాండ్స్, నిజమే. ఇది కనుక చూసుకోండి, యంగ్ స్టాండ్స్ లో పీక్ వెళుతూ ఉంటుంది దీంతో పోల్చుకుంటే, మీన్తో పోల్చుకుంటే. సో 1 to 4 అది రైట్ ఆన్సర్స్. సో 1 to 4 అది రైట్ ఆన్సర్స్. అండ్ బట్ వీడేమని ఇచ్చాడు, ఇది కూడా ఇచ్చాడు ఏంటి, ఎంఏఐ డిక్లైన్స్ ఆఫ్టర్ సిఏఐ పీక్ అని అన్నాడు. సో ఎంఏఐ కూడా యాక్చువల్ గా ఎంఏఐ డిక్లైన్ అయ్యేది సిఐ పీక్ అయిన తర్వాత కాదు. ఎంఏఐ డిక్లైన్, ఎంఏఐ అప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో థర్డ్ అనేది నాకు తెలిసి అంత రైట్ ఆప్షన్ కాదు, బట్ లెట్ మీ చెక్ 1 minute. సో యాక్చువల్ గా చెప్పాలంటే సిఏఐ పీక్ అదే తగ్గినా కూడా ఎంఏఐ అనేది పీక్ అవుతుంది. సిఏఐ పీక్ అయినా కూడా ఎంఏఐ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ సిఏఐ ఎంఏఐ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఎంఏఐ అనేది తగ్గడం మొదలవుతూ ఉంటుంది. సో థర్డ్ వన్ అనేది లిటిల్ అంబిగ్విటీ. సో ఫర్ ద టైమ్ బీయింగ్ 1 to 4 ఓన్లీ అది రైట్ ఆన్సర్. బట్ వాడు ఏంటంటే థర్డ్ ఆన్సర్ కూడా రైట్ అనే ఇచ్చాడు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నది రైట్ అనే ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఆల్టిమీటర్. ఆల్టిమీటర్ అంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్ అండి. వెర్టెక్స్ హిప్సోమీటర్, హిప్సోమీటర్ కూడా నాకు తెలిసి హైట్. అండ్ వెడ్జ్ ప్రిజం వచ్చేసరికి ఇది బేసల్ ఏరియాకి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వెడ్జ్ ప్రిజంకు ఒక బేసల్ ఏరియా ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, 4 అనో 10 అనో. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రీ దగ్గర పెట్టి చూస్తూ ఉంటాం. ఓకే, ఆ ట్రీ యొక్క మిడిల్ భాగం ఆ ప్రిజం నుంచి కనుక ఈ విధంగా కనిపిస్తే కనుక ఆ ట్రీని 0.5 కింద కౌంట్ చేస్తాం. ఒకవేళ అది కరెక్ట్ గా ఇదే లైన్ లో పడింది అనుకోండి, లేకపోతే కొంచెం పక్కకి జరిగి పడినా కూడా దాన్ని 0 కింద కౌంట్ చేస్తాం. ఒకవేళ వెడ్జ్ ప్రిజం కి అవుట్ సైడ్ గా ఉండి ఈ ట్రీ ఇంకెక్కడో ఉందనుకోండి, దాన్ని 1 కింద కౌంట్ చేస్తాం. ఓకే, ఇలా కౌంట్ ఇచ్చుకుని వెయిటేజ్ ఇచ్చుకుని దాన్ని బట్టి ఎన్ని ఆ వెడ్జ్ యొక్క ప్రిజం యొక్క ఫ్యాక్టర్ 10 అనుకోండి, ఎన్ని ట్రీస్ అయితే వచ్చాయో అలాగా
అన్ని కౌంట్ ఇంటూ ఆ వెయిటేజ్ ఫ్యాక్టర్ ఇంటూ ఆ బేసల్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకు బేసల్ ఏరియా అనేది వచ్చేస్తుంది. సో ఏ ఈజ్ 3, బి ఒకసారి చూద్దాం, సి వచ్చేసరికి 1. వీలర్ పెంటాప్రిజం ఇది ఆల్రెడీ చెప్పాను అప్పర్ డయామీటర్ కి, అండ్ సో బి ఈజ్ 4, హిప్సోమెట్రీ is 4. So 3, 4, 1, 2 is the right answer. Let me check it. I think so I am right. So 3, 4, 1, 2 are the right answers. Right. Normal yield tables assume full stocking. Nizame. They are derived from sample plots of varying densities. Varying kadandi, same or constant densities. వాడు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఫుల్ స్టాకింగ్ అన్నాడు. ఫుల్ స్టాకింగ్ అంటే సేమ్ డెన్సిటీ ఉండేలా చూసుకుంటాడు. సేమ్ డెన్సిటీలో ఉన్నప్పుడు చూసుకునేటప్పుడు శాంపుల్ ప్లాట్స్ లో సేమ్ డెన్సిటీ ఉంటుంది కానీ వేరియింగ్ డెన్సిటీ ఎందుకు ఉంటుందండి? సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వాల్యూమ్ ఫార్ములా ఫర్ లాగ్స్? హ్యూబస్ ఫార్మ్ లో వాల్యూమే, సెమిలియన్స్ ఫార్మ్ లో లాగ్ వాల్యూమే, న్యూటన్స్ ఫార్మ్ లో వాల్యూమ్. బిల్ట్మోర్ అనేది హైట్ మెజర్మెంట్ కి ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బిల్ట్మోర్ స్టిక్ అనేది సిమిలర్ ట్రయాంగిల్స్ ఉపయోగించి హైట్ ఆఫ్ ది ట్రీని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. హ్యూబస్ ఫార్మ్ లో చెప్పండి ఏరియా ఆఫ్ ది మిడ్ పాయింట్ ఇంటూ హైట్ ఆఫ్ ది ట్రీ, కొన్నిసార్లు ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సెమిలియన్స్ ఫార్మ్ లో చెప్పండి ఏరియా ఎట్ ది టాప్ ప్లస్ ఏరియా ఎట్ ది బాటమ్ డివైడెడ్ బై 2 ఇంటూ హైట్. న్యూటన్స్ ఫార్మ్ లో చెప్పండి ఏరియా ఎట్ ది టాప్ ప్లస్ 4 ఇంటూ ఏరియా ఎట్ ది మిడ్ బేస్ ప్లస్ ఏరియా ఎట్ ది బాటమ్ డివైడెడ్ బై 6 ఇంటూ హైట్. ఓకే, బిల్ట్మోర్ వచ్చేసరికి ఇది. ఇన్ ఫారెస్ట్ సర్వేయింగ్ ద చైన్ సర్వే సూటబుల్ ఫర్, చైన్ సర్వే ఎప్పుడు కూడా ఫ్లాట్ అండ్ ఓపెన్ ఏరియాస్ కి బాగా సూటబుల్ అండి. ద సైట్ ఇండెక్స్ కర్వ్ ఎప్పుడు కూడా మీకు అనమార్ఫికల్ గా ఉంటుంది. సైట్ ఇండెక్స్ అంటే ఏంటండి? ది హైట్ ఆఫ్ ద ట్రీ విత్ ఏజ్ ఇలాగుంటుంది. ఇది స్పీసీస్ 1, ఇది స్పీసీస్ 2, ఇంకోటి ఏదో స్పీసీస్ 3. ఏజ్, ఓకే, హైట్ divided by year divided by nectar. Okay, so it's an anamorphic site index curve అనేది. నెక్స్ట్, ద రిమోట్ సెన్సింగ్ రెజల్యూషన్ డిపెండ్స్ అపాన్ టైప్స్ ఇంక్లూడ్ స్పేషియల్ ఉంది, స్పెక్ట్రల్ ఉంది, టెంపరల్ ఉంది. స్పేషియల్ అంటే రిమోట్ సెన్సింగ్ లోని 30 కిలోమీటర్ బై 30 కిలోమీటర్ స్పేస్ అంత చూపించేది ఉంది. ఎంతో మైన్యూట్ గా ఉండే 30 సెంటీమీటర్ బై 30 సెంటీమీటర్ కూడా చూపించేవి ఉండొచ్చు. ఐ డోంట్ నో బట్ ఐఎమ్ సెయింగ్. స్పెక్ట్రల్ వచ్చేసరికి కొన్ని రెడ్ వేవ్ లెంత్ లోని, కొన్ని బ్లూ వేవ్ లెంత్ లోని, కొన్ని గ్రీన్ వేవ్ లెంత్ లోని, కొన్ని ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ లోని, ఇలా రకరకాల వేవ్ లెంత్స్ లోని కూడా రెజల్యూషన్ చూపించగలదు. టెంపోరల్ అంటే టెంపోరల్ రెజల్యూషన్ అంటే సపోజ్ 4 అవర్స్ గ్యాప్ లో వాడు చూపించవచ్చు, 8 అవర్స్ గ్యాప్ లో ఒక ఇమేజ్ చూపించవచ్చు, 16 అవర్స్ లేకపోతే 24 అవర్స్ గ్యాప్ లో. అలాగా టైం గ్యాప్ పెరుగుతున్న కొద్ది, టైం గ్యాప్ తగ్గుతున్న కొద్ది కూడా రెజల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. 4 అవర్స్ లోనే మీకు కొత్త డేటా అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో వర్క్ ప్లాన్ రివిజన్ సైకిల్ ఇన్ ఇండియా ఈజ్ 10 years అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.